సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్లి చక్రధర్. చూడండి, ఇవాళ ఎస్ఐఎఫ్ కొత్తగా వచ్చే ఎన్ఎఫ్ఓస్ మనం చెప్తూనే ఉన్నాం. ఎస్ఐఎఫ్ చేయండి, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది ఇది చాలా బాగుంది, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఒక బెటర్ పర్ఫార్మింగ్గా ప్రూవ్ అవుతాయి రాబోయే రోజుల్లో అని చెప్తూనే ఉంటాము. సో ఇప్పుడు వచ్చిన కొత్తగా ఎన్ఎఫ్ఓస్ వచ్చాయండి 2 ఎస్ఐఎఫ్లో. మనకు తెలుసు ఆల్రెడీ క్వాంట్ వాళ్ళది వచ్చేసింది ఆల్రెడీ. అలాగే మనకి చూస్తే బంధన్ వాళ్ళది కానీ, ఎడల్వైజ్ వాళ్ళు కానీ, ఎస్బీఐ, టాటా అందరూ కూడా ఎస్ఐఎఫ్ని అయితే మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకేంటంటే ఈ అరుదా అనేది మనకి బంధన్ నుంచి వచ్చిందండి. సో అందరూ తెలుసు, బంధన్ ఒక స్మాల్ క్యాప్ కానివ్వండి, బంధన్ లార్జ్ క్యాప్ కానివ్వండి, అలాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా ఒక మంచి ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ అయితే బంధన్కి ఉంది. సో వాళ్ళు ఇప్పుడు బంధన్ అరుదా అనే పేరుతో ఎస్ఐఎఫ్తో వచ్చారు. అలాగే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ హౌస్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ట్రస్ట్ వర్దిగా ఉంటారు. వాళ్ళ ఫండ్స్ అని కూడా ఒక మంచి డీసెంట్ రిటర్న్స్ అయితే ఇస్తుంటాయి. సో అట్లాంటి ఆదిత్య వాళ్ళు ఇప్పుడు అపెక్స్ అనే పేరుతో ఒక ఎస్ఐఎఫ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి 18th మార్చ్న ఎన్ఎఫ్ఓ క్లోజ్ అవుతుంది. కాకపోతే వితిన్ 5 డేస్లో మళ్ళీ సెకండరీ మార్కెట్లోకి వచ్చేస్తాయండి అవన్నీ కూడా. సో మనం కూడా అరుదా అనేది ఏంటంటే ఈక్విటీ లాంగ్ షార్ట్ అంటున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి వచ్చిన స్టార్టింగ్లోనే వీళ్ళు ఈక్విటీలో వచ్చారు. చూడండి, ఇండియాలో ఈక్విటీ ఎక్కువ వచ్చినాయి కానివ్వండి అని ఎస్బీఐ కానివ్వండి, ఎస్బీఐ వాళ్ళు మ్యాగ్నమ్తో వచ్చారు, టాటా వాళ్ళు టైటానియంతో వచ్చారు, అవన్నీ ఎడల్వైజ్ వాళ్ళు ఆల్టివాతో వచ్చారు. ఇవన్నీ కూడా హైబ్రిడ్ కేటగిరీలో ఉన్నవి. సో తక్కువ మాత్రమే, కొద్ది మాత్రమే ఈక్విటీలోకి వచ్చాయి. సో అలా చూస్తే మనకి ఐసిఐసిఐ వాళ్ళది ఒకటి ఈక్విటీలో ఉంది. సో ఈ అరుదా కూడా మనకి ఈక్విటీలోకి వచ్చిందండి. సో ఈక్విటీ లాంగ్ షార్ట్ అంటే ఏంటంటే 80% వాళ్ళు ఈక్విటీలో పెట్టి, టైం బాగాలేదు కాబట్టి, మార్కెట్ కండిషన్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి 20% దాకా వాళ్ళు డెట్లో పెట్టే అవకాశం అయితే ఉంది. ఎప్పుడైతే మార్కెట్ స్టేబుల్గా అయ్యి బుల్ రన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ 20% డెట్లో నుంచి తీసి 100% ఈక్విటీకి వెళ్తారు వాళ్ళు. సో అదండి ఒక ఈక్విటీ లాంగ్ షార్ట్ అంటారు దీన్ని. సో అలా అరుదా నుంచి మేము ఈక్విటీ లాంగ్ షార్ట్ కూడా మంచిదని చెప్తున్నాను. ఎందుకంటే బంధన్ చూసాము ఆల్రెడీ. ఒక లాస్ట్ 1 ఇయర్ రిటర్న్ చూసుకుంటే మనకి బంధన్ స్మాల్ క్యాప్ కానివ్వండి, లార్జ్ క్యాప్ కానివ్వండి, అవన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయి. సో అలా చూస్తే మనకి అపెక్స్ ఇప్పుడు మనకి చూస్తే ఈ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కూడా ఫస్ట్ రావడం హైబ్రిడ్తోనే వచ్చిందండి. హైబ్రిడ్ అనగా మనకు తెలుసు, అందులో 4 కేటగిరీస్ ఉంటాయి: ఈక్విటీ, డెట్, రియల్ ఎస్టేట్, అలాగే కొంతమేరకు కమోడిటీస్ లాగా కూడా పెడతారు వాళ్ళు. ఆర్బిట్రాజ్ కూడా చేస్తారు, అంటే డెరివేటివ్స్ అంటారు దాన్ని. సో అట్లాంటి వాటిలో కూడా ఇందులో 4 in 1 చెప్పొచ్చు. సో మనకి అమౌంట్ వచ్చి కూడా 100% స్ప్లిట్ చేస్తారు, ఈక్విటీకి, డెట్కి, రియల్ ఎస్టేట్కి, అలాగే ఆర్బిట్రాజ్ అంటే మనకి డెరివేటివ్స్ కింద. సో అది కూడా ఒక మంచి ఆప్షన్ అండి. ఆల్రెడీ మార్కెట్లో మనకి హైబ్రిడ్ కేటగిరీలో చాలా ఎస్ఐఎఫ్స్ వచ్చాయి మనకి. సో అందులో కూడా ఈ అపెక్స్ కూడా చూడొచ్చు, బికాస్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అనేది కొంచెం మంచి ప్రామినెంట్ ఫండ్ హౌస్ కాబట్టి. సో యాక్చువల్గా బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్కి ఎస్ఐఎఫ్కి డిఫరెన్స్ ఏంటి అనేది చాలా మందికి తెలియట్లేదండి. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఒక యాజ్ పర్ ద సెబీ గైడ్ లైన్స్ ఏంటంటే, ఫండ్ మేనేజర్ ఎవరైతే వస్తారో మ్యూచువల్ ఫండ్లో వాళ్ళకి మంచి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి కంపల్సరీగా. వాళ్ళకి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అనే ఉండాలి, లేదా ఒక సిఏఎఫ్ఏ అని ఉండాలి, లేదా ఒక మంచి యూనివర్సిటీ నుంచి ఎంబీఏ అన్న అయి ఉండాలి. సో ఇట్లాంటి మేజర్గా వాళ్ళు ఒక క్వాలిఫికేషన్ అనేది ఒక క్రైటీరియా పెట్టుకొని, వాళ్ళు అంతకుముందు ఏదైనా ఫండ్ అనలిస్ట్గా కానివ్వండి అలా పనిచేసిన వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లో మనకి వాళ్ళని ఫండ్ మేనేజర్ కింద తీసుకోవచ్చు. కానీ అలా కాదండి, ఇందులో ఎస్ఐఎఫ్లో అయితే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. ఒక ఫండ్ మేనేజర్ కింద ఎవరైనా పనిచేయాలి అంటే మాత్రం కంపల్సరీగా 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇట్లాంటి పెద్ద ఫండ్ హౌసెస్లో పనిచేసి ఉండాలి. ఐసిఐసిఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, అలాగే నిప్పాన్ ఇండియా, అట్లాంటి పెద్ద ఫండ్ హౌసెస్లో వాళ్ళు కంపల్సరీగా ట్రాక్ రికార్డ్ ఉండాలి. 3 ఇయర్స్ నుంచి ఒక మంచి పేరున్న ఫండ్ మేనేజర్ ఉండాలి. ఆయన మీద ఎట్లాంటి అలిగేషన్స్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం క్వాలిఫికేషన్ బై ఎన్ఈఏ వస్తుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ అంటే వాళ్ళకి ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో అదే క్వాలిఫికేషన్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ. ప్లస్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి. అది కూడా 500 crores మినిమం వాళ్ళు ఏఎంని హ్యాండిల్ చేసి ఉండాలి లాస్ట్ 3 yearsలో. సో ఇన్ని క్రైటీరియాతో కూడా మనం ఎస్ఐఎఫ్లో ఫండ్ మేనేజర్ ఉండాలండి. సో వేరేస్ మ్యూచువల్ ఫండ్స్లో అంత క్రైటీరియా అవసరం లేదు. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే బయట మార్కెట్లో మాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడైతే క్రీమ్ ఉందో, అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే బాగా రాణిస్తున్నారో ఫండ్ మేనేజర్లు అందరూ కూడా, అట్లాంటి ఫండ్ మేనేజర్లందరినీ కూడా ఎస్ఐఎఫ్ వాళ్ళు ఎక్కువ జీతాలు ఇచ్చి తీసేసుకుంటున్నారండి. సో మనకి క్రీమ్ అంతా కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ది బెస్ట్ ఫండ్ మేనేజర్లు అందరూ కూడా ఎస్ఐఎఫ్కి, పిఎంఎస్కి, ఏఎఫ్కి మూవ్ అయిపోతున్నారండి. సో మనకి చూస్తే, ఎందుకంటే అలాంటి క్రైటీరియా పెట్టారు వాళ్ళు, మనకి సెబీ పెట్టింది. సో మనకి ఈవెన్ సిఐఓ అంటారు, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అని. ఆయన కూడా ఏంటంటే ఎస్ఐఎఫ్లో మనకి మినిమం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, 10,000 crores ఏఎం మెయింటైన్ చేసి ఉండాలి, హ్యాండిల్ చేసి ఉండాలి. అట్లా చాలా కండిషన్స్ అయితే ఉన్నాయండి. సో అట్లాంటి కండిషన్స్ ఇప్పుడు ఓవర్ నైట్ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, రారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ నుంచి తీసుకుంటున్నారు వీళ్ళు. సో చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నుంచి కూడా ది బెస్ట్ ఫండ్ మేనేజర్స్ని, టాపర్స్ అందరినీ కూడా ఎస్ఐఎఫ్ వాళ్ళు ఎక్కువ రేట్ మనకి పే
పే పెంచి వాళ్ళది తీసేసుకుంటున్నారు. కాబట్టి క్రీమ్ అంతా కూడా ఎస్ఐఎఫ్ మూవ్ అవుతుంది. అందుకే చెప్తున్నాను మీకు నేను, ఎస్ఐఎఫ్ చేయండి. ఎస్ఐఎఫ్స్‌లో మీకు అంతా బెస్ట్ ఫండ్ మేనేజర్‌లే ఉంటారు మీకక్కడ. సో, కాబట్టి కేవలం 20% డెరివేటివ్స్ మాత్రమే ఉంటుంది. తక్కిందంతా కూడా మన మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది, కాపీ పేస్ట్. సో, కాబట్టి అదండి మనకి ఆ 20% డిఫరెన్స్‌లోనే మనకి మార్కెట్ పెరిగినప్పుడు వాళ్ళు స్పెక్యులేట్ చేస్తారు. మార్కెట్ పడుతున్నప్పుడు హెడ్జ్ గానియండి, ఆర్బిట్రేజ్ గానియండి వాటిని తీసుకొని ప్రొటెక్ట్ చేస్తారు మనం పడిపోకుండా. సో, మనకి చూస్తే 3-4% రిటర్న్ అయితే మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ వస్తుంది. ఇందులో టాక్సేషన్ కూడా చూస్తే మీకు మ్యూచువల్ ఫండ్స్ లాగానే టాక్సేషన్ ఉంది. ఇందులో ఎస్ఐపి ఉంది, సిస్టమ్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఉంది. సేమ్ మనకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎస్ఐఎఫ్‌లో దొరుకుతున్నాయి. విత్ ఒక బెస్ట్ క్వాలిటీ ఫండ్ మేనేజర్లు అయితే హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో రిటర్న్స్ కూడా బాగా రావచ్చని చెప్తున్నాను. సో, అదండి ఇప్పుడు అపెక్స్ అనేది మనకి వచ్చింది. ఆదిత్య బిర్లా నుంచి, అలాగే అరుదా అనేది వచ్చింది మనకి బంధన్ నుంచి. అలాగే మార్కెట్‌లో ఇప్పుడున్న వాటిలో ఎడల్వైస్ గానియండి, ఎస్బీఐ గానియండి, పర్ఫార్మెన్స్ అయితే హైబ్రిడ్ స్కీమ్స్‌లో బాగానే ఉన్నాయి. చూసాం లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మార్కెట్ బాగా స్ట్రగుల్ అవుతుంది. టర్బులెన్స్ అయితే చాలా ఉంది. ఇట్లాంటి టైంలో కూడా కొంచెం బాగానే ప్రామినెంట్‌గా కూడా మనకి అవి నిలబడ్డాయి. సో, అలాగే చూస్తే మీకు ఈవెన్ ఐసీఐసీఐ వాళ్ళది కూడా 2 ఉన్నాయి ఆప్షన్స్. వాళ్ళ దగ్గర హైబ్రిడ్ ఉంది. అలాగే చూస్తే మీకు ఈక్విటీ కూడా ఉంది. సో, అలా ఈక్విటీ కేటగిరీలో కొన్ని ఉన్నాయి మనకి. రాబోయే రోజుల్లో ఇంకా రేపు అక్టోబర్ కల్లా కూడా ఇంకా చాలా కంపెనీస్ వచ్చే లైన్‌లో ఉన్నాయి. ఇంకా కొటక్ వాళ్ళు కూడా వస్తుందంటున్నారు. సో, అలాగే మెరాయిస్ ఒక లైన్‌లో రావాల్సింది ఉంది. సో, ఇవన్నీ చాలా కంపెనీస్ అయితే మనకి ప్రామినెంట్‌గా వస్తున్నాయండి. బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అనుకోండి, బై డిసెంబర్ 2026 కల్లా కూడా ఇండియాలో దగ్గర 60-70 ఐఎస్ఐఎఫ్‌లు మనకి హ్యాండ్‌లో ఉంటాయి. సో, కాబట్టి ఎస్ఐఎఫ్స్ గురించి కూడా తెలుసుకోండి. సో, అందులో మనకి టాప్ ఫండ్ మేనేజర్లు అందరూ వస్తున్నారు. సో, అలాగే మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఫండ్ మేనేజర్ కంపేర్ చేస్తే వీళ్ళందరూ ప్రూవెన్ రికార్డ్ ఉన్న ఫండ్ మేనేజర్లు వస్తున్నారు కాబట్టి రిటర్న్స్ కూడా ప్రామినెంట్‌గా ఉంటాయని చెప్తున్నాను. థాంక్ యూ.